హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గణపతి ఫెస్టివల్ ఇంకా 1 డేనే ఉంది కాబట్టి మన బొజ్జ గణపతిని వెల్కమ్ చేయడానికి మనం ముందుగా ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. అందులో ఫస్ట్ది డెకరేషన్. ఈ వీడియోలో హ్యాండ్మేడ్ ఐటమ్స్తో సింపుల్గా మేము ఎలా డెకరేట్ చేసామో చూపిస్తానండి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఈ కలర్ రిబ్బన్స్ మల్టిపుల్ కలర్స్లో యూస్ చేసాము. మల్టిపుల్ కలర్స్ కొంచెం ఎలివేటెడ్గా కనిపిస్తాయి కాబట్టి లుక్ బాగుంటుందని మల్టిపుల్ కలర్స్ యూస్ చేసాము. మీరు ఐదర్ వి షేప్లో అయినా పెట్టచ్చు, లేదంటే స్ట్రైట్గా అయినా పెట్టచ్చు. మేము ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని ఒకటే పాయింట్ దగ్గర అన్ని రిబ్బన్స్ వచ్చేలా అరేంజ్ చేసుకున్నాము. డెకరేషన్లో మన ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. ఇది వచ్చేసి మేము కార్డ్బోర్డ్తో ప్రిపేర్ చేసుకున్నాము. 2 టైప్స్ ఆఫ్ క్లాత్స్ యూస్ చేసి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే అది ఎలా చేసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న షేప్లో కట్ చేసుకున్నాను. దానికి 2 టైప్స్ ఆఫ్ క్లాత్స్, గోల్డెన్ కలర్, బ్లూ కలర్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కార్డ్బోర్డ్ని మొత్తం గోల్డెన్ క్లాత్తో పిన్స్ పెట్టి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం బ్లూ కలర్ క్లాత్ని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, ఎంత లెంత్ అంటే అంత లెంత్ కట్ చేసుకోవాలి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా కార్నర్స్ కూడా సింగిల్ లైన్లో వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దానిని వీలైనంత దగ్గరికి లాగాలి. అదేవిధంగా మనం తీసుకున్న ఫుల్ స్ట్రిప్ క్లాత్ని కుట్టేసుకోవాలి. మీకు అలా కుట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. దానిని 2 మనం ఉలన్ థ్రెడ్తో జాయిన్ చేసుకోవాలి. నాట్ వేసేసుకున్న తర్వాత అన్ని ఫోల్డింగ్స్ని ఇలా కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. అప్పుడు మీకు ఫ్లవర్ బాగా కనిపిస్తుంది. ఇలా మనకు అవసరమయ్యే అన్ని ఫ్లవర్స్ మనం చేసుకోవాలి. తర్వాత మనం ఒక చార్ట్ పేపర్ తీసుకొని దాన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వైట్ పర్ల్ కలర్, ఇది జస్ట్ నేను షైనింగ్ కోసం యూజ్ చేస్తానండి. దాన్ని ఫ్లవర్ పైన పెట్టడానికి ఇలా చేసుకున్న ఫ్లవర్స్ని గుండు పిన్స్ యూజ్ చేసి ఇలా మనం కార్డ్బోర్డ్కి అటాచ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం పర్ల్ కలర్తో చార్ట్ చేసుకున్నాం కదా, దాన్ని డబుల్ టేప్ యూజ్ చేసి ఫ్లవర్ పైన స్టిక్ చేశాను. ఇలా అన్ని ఫ్లవర్స్కి రెడీ చేసుకుంటే మన కార్డ్బోర్డ్ రెడీ అయిపోయినట్టే. ఇది వచ్చేసి నేను గణపతిని సెంటర్ ప్లేస్లో పెడతాం కదా, గణపతి హెడ్ పైన రొటేట్ అయ్యేటట్టు నేను ఇది రెడీ చేసుకున్నాను. దీనికి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత చార్ట్ పేపర్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దానిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి
కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని స్టిక్ చేస్తే మనకి ఫ్లవర్ షేప్లో వస్తుంది. మనం ముందు కట్ చేసుకున్న సర్కిల్కి యాష్ కలర్ చార్ట్ పేపర్ కాంట్రాస్ట్ కలర్ అని నేను యాష్ తీసుకున్నానండి. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. దానిపైన పేస్ట్ చేస్తున్నాను. సేమ్ కలర్ ఫ్లవర్ కలర్ ఉలెన్ థ్రెడ్ తీసుకొని నేను దాన్ని 1 ఇంచ్ గ్యాప్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నాక అన్ని థ్రెడ్స్ ఈక్వల్ హైట్లో వచ్చేలాగా నేను ఇలా నాట్ వేసేసుకున్నాను. ఏ ఫెస్టివల్ అయినా లైట్స్ కామన్ కదండి. ఇక నేను లైట్స్ ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇది మార్కెట్లో ఈజీగా దొరికే డెకరేటివ్ గార్లెండ్ అండి. ఇదండి మా సింపుల్ డెకరేషన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.